పగులుతాదినా ముఖం చీల్తాది నాకు ఖచ్చితంగా నీకు. మీరు ఎవరు చూసారా ముఖం పగులుతాది. చెప్పు చెప్తా నేను మంగళవారం రాత్రి మూతి ఖచ్చితంగా రాత్రి పూర్తిగా నేను రాలే. నాకేం తెలుసు కాదు పగులుతాది నీకు మొహం ఏమనుకుంటానా సార్ చెప్తా చలికాలం కాదా ఇది చలికాలం ఏమైతుంది పొద్దున పూట చలికాలం ముఖం పగులుతా చలికాలం ముఖం పగులుతా I think what అందుకు వ్యాధులను చూసుకోవాలి. దేవుడు నీతో ఒకటి జోక్ చేస్తాను మళ్ళా. నీకు మాత్రం మొహం పగులుతాది. ఏమన్నావు ఏమనేది కాదు నా ఇది అనేది ఏం లేదు ఏమనేది ఏం లేదు. ఇది చలికాలం చూసుకో చూసుకో చెప్పని చలికాలం పూసుకున్నాను పూసుకో అది చెప్పొచ్చు కదా. చలికాలం నా పూసో అంటే జాగ్రత్తగా రాలా హెల్త్ పాడేది. చలికాలం నా పూసో అంటే జాగ్రత్తగా రాలా హెల్త్ పాడేది. స్కిన్ డ్యామేజ్ మార్కెట్ కాడ ఏం చేస్తావునా నువ్వే కొంచెం ఉన్నా ఏం మాట్లాడతా పోతావు ఏం మాట్లాడతా పోతున్నావు ఏమంతా రాత్రి మా 8 గంటలకి మంచి వచ్చింది. నీ గురించి నిజమనుకుంటా నాకు అర్థం కాలే. నీకు మొహం పగులుతాదటనే నీకు మొహం పగులుతాదటనే నాకేం తెలుసు కాదు పగులుతా నీకు మొహం ఏమనుకుంటానా సార్ చలికాలం కదా ఉండున్నా చలికాలం ఇది చలికాలం ఏమన్నా లోపల పెడతారా అదే చూడు మొన్న పాత బస్ స్టాండ్ వచ్చింది చూడు బాగా గుర్తు చేసుకో మొహం పగులుతాదినా ముఖం చీల్తాది నాకు ఖచ్చితంగా నీకు. ముఖం చీల్తాది నాకు ఖచ్చితంగా నీకు. మీరు ఎవరు చూసారా ఏమిటి చెప్పు చలికాలం ఇది మొహం పగులుతాది. చలికాలం ఇది మొహం పగులుతాది. కాదు చలికాలం నా మొహం వ్యాధిని పట్టించుకో మొహం పగులుతాది వ్యాధిని పట్టించుకో. చూడు చూడు ఎవరు చూసారా ఏం జరిగిందో సంబంధం లే. చలికాలం ముఖం పగులుతాది. ఒత్తుతండి నాకు దాని ఏజ్ మీరు ముఖం పగులుతాది. ఒత్తుతండి నాకు దాని ఏజ్ మీరు వ్యాధిని పట్టించుకో మొహం పగులుతాది. నీకు అర్థం అయితే మంచి పూసుకోలే 2 రోజుల నుంచి మొహం పగిలి ఇదంతా వస్తాను దాన్ని మీరు పొద్దుగా మీ ఆయిల్ వద్దు మొన్న గ్రౌండ్ లో వచ్చిన చేసుకో. కళ్ళు తాగేటప్పుడు కళ్ళు తాగేటప్పుడు ఏం చేశాను లేదు నా ఏమనుకుంటా నీకు
నీకు ఏమనుకుంటావు ముఖం పగులుతుంది ఏ రోజు చెప్పు చెప్తా నేను ఏ రోజు చెప్పు చెప్తా నేను మంగళవారం మంగళవారం రాత్రి మూతి ఖచ్చితంగా రాత్రి పోతుంది. రాత్రి రాత్రి ప్రమాణం పూర్తిగా నేను రాలే చూపించమంటావా? రాసు వ్యాజ్లీను చలికాలం మూతి పగులుతాయి. ప్రమాణం పూర్తిగా నేను రాలే సార్ ప్రమాణం పూర్తిగా నేను రాలే సార్ మేము ఏటలు కోసుకుంటాడా మా ఆంధ్రని కాడ ఇంకో నిమిషం ఉండు. రుషేంద్ర కాడికి నిమిషం ఉండు. చూపెట్టు ఏమి చలికాలం మూతి పగులుతాయి వ్యాజ్లీను. ఉంటున్నా నీకు అర్థమైందా కాలేదా నేను చెప్పేది? చలికాలం కాబట్టి వ్యాధి నేను రాత్రి పూట రాలేదు పొద్దున్న రాలే మొత్తం కూడా రాలే చలి చెప్తా చలికాలం అవు చలికాలం చలికాలం కాదు. చలికాలం ఏమైతుంది మూతి పగులుతుంది పొద్దున పూట. చలికాలం ముఖం పగులుతుంది అందుకు వ్యాధులేని చూసుకోవాలా వినాయక దేవుడు నీతో ఒకటి జోక్ చేస్తాను మళ్ళా నేను ఏం చేసిన గ్రౌండ్ మరి నాకు భయం ఎత్తుకోండి అట్టనా మొన్న తీసుకున్నాం మొన్న చినిగిపోయినాయి రివర్స్ మాట్లాడుతున్నా అప్పుడే గుర్తులేదా గుర్తులేదా రివర్స్ మాట్లాడుతున్నా రివర్స్ మాటలు వద్దు ఏమనుకుంటావు తీసుకున్నాము అనేది చినిగిపోయినాయి పంచోలు మొత్తం ఇదొకటి ఇదే గుడ్డ. తీసుకుంటే కలర్ ఏ కలర్ ఎప్పుడు తీసుకుంటావు 3 వారాలు 2 వారాలు అయింది దేవుడు సాక్షిగా చెప్పు ఇవన్నీ వద్దు వచ్చి dialogue. 1 సంవత్సరం అయింది ఆ? ఓ, 3 వారాలు అంతే 3 నేను దేవుడి గుడికి వస్తా మన దగ్గర తీసుకుంటే నేను సత్యం చేస్తా నీకు మూతి పగులుతాది నా మూతి పగులుతాది మూతి చీల్తాది నా వచ్చిందే ఇప్పుడే మూతి పగులుతాది. దో, దో, దేవుడు దో. ఏ దేవుడు కన్నా వస్తా నేను అదంతా dialogue వద్దు. నా డైలాగ్ ఏముంది మూతి ఏ దేవుడు కన్నా వస్తాము చూడు dialogue వద్దు అన్నా. మూతి పగులుతాది నా చలికాలం చలికాలం కదా వ్యాధులు ఏం తీసుకుంటారు చలికాలం ఐలింగ్ పెట్టించుకో. చలికాలం పుస్తకం వద్దు ఎందుకు చలికాలం అర్థమైందా అర్థం పడే అర్థం పడే దేవుడు సాక్షి చేస్తారా మీరు ఇప్పుడే వచ్చేది రాత్రి కూడా అడుగు రాజు మాధవి లక్ష్మీ ఎప్పుడు తీసుకునేప్పుడే కూడా అడుగు లక్ష్మీ తీసుకునేప్పుడే పోయినది బియ్యం కాదు అన్ని కాదు లక్ష్మీనారాయణ ఎవరు అనుకుంటావు నేను వచ్చా ఇప్పుడే వచ్చింది మన దగ్గర తీసుకుంటాను దేవుడు దానికి 2 ఎక్స్ట్రా చలికాలం దేవుడు ఎత్తుగా అప్పుడే కూడా ఎత్తుగా దేవుడు మీద సాక్షి పడి అప్పుడే కూడా ఎత్తుగా మొత్తం తీసుకుంటావు తీస్తాం మొత్తం వద్దు వేసుకొని వారానికి 7 ఉంటే చాలు ఈ కలర్ బాగుంది మన దగ్గర తీసుకుంటా ఉంటాను ఈ మంచిగా కాదునా దేవుడు సాక్షిగా రావయ్యా దేవుడు సాక్షి చేస్తారా అయ్యా నిన్నే వచ్చింది తీసుకుంటాం దేవుడు వచ్చేదే నిన్నే ఎప్పుడు మంగళవారం వచ్చేదే నేను నైట్ 3 వారం అయింది అంటారు నేను వచ్చేదే ఎప్పుడే మన దగ్గర తీసుకొని ఉంటావా మొన్న దేవుడు మన దగ్గర